హాయ్ ఫ్రెండ్స్, నేను సంతోష్ కుమార్. ఈ వీడియో ఏపీ 10th క్లాస్ న్యూ ఎన్సీఈఆర్టీ మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్ నుండి 12th చాప్టర్ సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ నుండి థర్డ్ వీడియో. అయితే ఈ వీడియోలో మనము ఎగ్జాంపుల్ 2 అయితే కంప్లీట్ చేసుకుందామండి. కంపల్సరీగా ప్రీవియస్ వీడియోస్ చూడండి ఫ్రెండ్స్. ఈ చాప్టర్కి సంబంధించిన ప్లేలిస్ట్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి. అలాగే ప్రీవియస్ చాప్టర్స్ ఇంట్రడక్షన్ టు ట్రిగ్నోమెట్రీ, సమ్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ, దాంతోపాటు సెమిస్టర్ 1లో కొన్ని చాప్టర్స్ ఉన్నాయండి. రియల్ నెంబర్స్, పాలినామియల్స్, పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. ఇవన్నీ చాప్టర్స్ యొక్క లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అంటే ప్లేలిస్ట్ యొక్క లింక్స్ అన్నమాట. అవి ఓపెన్ చేస్తే చాప్టర్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు అన్ని వీడియోస్ కూడా ఆర్డర్లో ఉంటాయి. సో చూడడమే కాకుండా చూసిన తర్వాత వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీతో పాటు చదువుకునే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసేయండి. క్వశ్చన్ చూసుకుంటే, ద డెకరేటివ్ బ్లాక్ షోన్ ఇన్ ద ఫిగర్ ఈజ్ మేడ్ ఆఫ్ 2 సాలిడ్స్, ఏ క్యూబ్ అండ్ ఏ హెమిస్పియర్. అయితే మనకి ఇక్కడ ఒక డెకరేటివ్ బ్లాక్ అంటే ఇప్పుడు చూడండి, కొన్ని బర్త్డేస్ కదిని కొన్ని షేప్స్లో ఉండేటువంటి ఆబ్జెక్ట్స్ అంటే డెకరేషన్కి అవి చేస్తూ ఉంటారు పర్టికులర్గా. సో ఆ టైప్ లాంటి ఒక ఆబ్జెక్ట్ అని అనుకోండి. ఇది 2 సాలిడ్స్తో ఫామ్ అయిందంట. ఇక్కడ డయాగ్రామెటికల్గా కూడా మనకు అర్థమవుతుంది. ఒకటి క్యూబ్ అండ్ పైన చిన్నది ఉంది హెమిస్పిరికల్ షేప్. సో ఇక్కడ అవే ఇచ్చారు, క్యూబ్ అండ్ హెమిస్పియర్. ద బేస్ ఆఫ్ ద బ్లాక్ ఈజ్ క్యూబ్. బేస్ అంటే కింద పార్ట్ ఏమో క్యూబ్ విత్ ఎడ్జ్ 5 సెంటీమీటర్స్. క్యూబ్కి మనం ఎడ్జ్ని మెజర్ చేస్తే చాలండి, అది ఒక్కటే క్యూబ్కి సంబంధించి మెజర్మెంట్. అంటే ఎడ్జ్ అంటే ఇది. సో ఇది 5 సెంటీమీటర్స్ అంటే ఇంకా మొత్తం ఈ లైను మొత్తం అన్ని లైన్స్ కూడా మనకి 5 సెంటీమీటర్స్. ఎందుకంటే క్యూబ్లో అన్ని ఎడ్జెస్ కూడా మనకి ఈక్వల్ లెంత్గా ఉంటాయి. ఓకే. అండ్ ద హెమిస్పియర్ ఫిక్స్డ్ ఆన్ ద టాప్, అంటే పైన ఉన్న హెమిస్పియర్ కంట డయామీటర్ 4.2 సెంటీమీటర్స్ అని అన్నారు. ఓకే. ఫైండ్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద బ్లాక్. సో ఇక్కడ ఏరియా మనం ఫైండ్ అవుట్ చేయాలి మొత్తం బ్లాక్కి, అది కూడా టోటల్ సర్ఫేస్ ఏరియా ఇక్కడ క్లియర్గా మనకి ఇచ్చారు. ఓకే ఫ్రెండ్స్, థియరిటికల్ క్వశ్చన్ మీకు అర్థమైంది కదండి. ఇప్పుడు డయాగ్రామ్ని బట్టి మనము అసలు టీఎస్సీ ఆఫ్ దిస్ బ్లాక్ అంటే ఏమేమి ఫైండ్ అవుట్ చేయాలన్నా చూద్దాం. చాలామంది అనుకోవచ్చు, ఇక్కడ టీఎస్సీ అంటే మొత్తం, అంటే టీఎస్సీ ఆఫ్ మొత్తం బ్లాక్ అడిగారు కదా. ఇక్కడ ఇందులో ఒక క్యూబ్ ఉంది, అలాగే ఒక హెమిస్పియర్ ఉంది. ఈ రెండింటికి టోటల్ సర్ఫేస్ ఏరియాస్ కనిపెట్టేసి, అంటే దీనికి టీఎస్ఏ కనిపెట్టేసి ఈ హెమిస్పియర్ కూడా టీఎస్ఏ కనిపెట్టి రెండింటిని యాడ్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది కదా అని మీరు అనుకోవచ్చు. బట్ అలా చేస్తే ఆన్సర్ రాదండి. ఎందుకంటే టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్కి నేను ఈ మార్కర్ ఇచ్చి, ఓకేనా, టోటల్ సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేయమని అడిగాను. ఓన్లీ వైట్ పార్ట్ అనుకోండి, ఓకేనా. అంటే ఏంటి, ఈ మొత్తం మీకు కనబడే ఏరియా అంతా కూడా, మీకు కనబడేది మొత్తం ఈ ఏరియా అటు ఇటు మొత్తం ఈ ఏరియా అంతా కూడా, అవునా కదండి. సో ఈ ఏరియా అంతా కూడా మనం ఫైండ్ అవుట్ చేయాలని అర్థం. ఇది కూడా ఓకేనా. మన సాలిడ్ ఇచ్చిన సాలిడ్ ఏంటి, ఇక్కడ పైన కిందేమో క్యూబ్ ఉంటుంది, పైనేమో హెమిస్పియర్కి చిన్న క్యాప్ లాగా ఉంటుంది. మనకు కనబడే మొత్తం ఏరియా కనిపెట్టాలి అంటే ఫస్ట్ క్యూబ్ పార్ట్ తీసుకుంటే, ఇది క్యూబ్ అని అనుకోండి కొద్దిసేపటికి. యాక్చువల్లీ ఇది క్యూబాయిడ్ షేప్గా ఉంది. సో క్యూబ్ అని అనుకోండి ఈ ఫామ్లో, ఓకేనా. అంటే ఇప్పుడు మనకు కనబడే ఏరియా అంటే ఈ ఫేస్ కనబడుతుంది, ఈ ఫేస్ కనబడుతుంది, ఈ ఫేస్ కనబడుతుంది, ఈ ఫేస్ కనబడుతుంది, అలాగే కింద బేస్ కూడా ఇది కూడా, అలాగే పై ఫేస్ కూడా. పై ఫేస్ పక్కన పెడదాం, ఫస్ట్ ఈ అన్ని ఫేస్ కనబడుతున్నాయి కదండి. అంటే మనం ఏం చేయాలి, ఇప్పుడు క్యూబ్ తీసుకుంటే మొత్తం ఈ ఏరియా అంతా ఫైండ్ అవుట్ చేయాలి, ఈ అన్ని ఫేసెస్ ఏరియా కూడా, అవునా. అక్కడికి ఓకే కదా, ఈ అన్ని ఫేసెస్ ఏరియా మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇంకేటి వచ్చి పైన మనకి ఏ విధంగా ఉన్నా చూడండి, ఒకసారి అబ్జర్వ్ చేస్తే మీరు పైన ఈ ఫేస్ ఎలా ఉండి హెమిస్పియర్ ఎలా ఉంది, ఓకేనా. హెమిస్పియర్ పార్ట్ ఇలా ఉంది అని అనుకుందాం. సో ఇప్పుడు పైకి మనకి కనిపించేది ఏ విధంగా కనిపిస్తుందండి హెమిస్పియర్ అంటే. సో జాగ్రత్తగా చూడండి, డయాగ్రామ్ కరెక్ట్గా కాలేదు. ఓకే. సో ఇప్పుడు చూడండి, ఇది పై ఫేస్ కదా, దీనిపైన హెమిస్పియర్ ఉందని అనుకోండి. కొద్దిసేపటికి దీని హెమిస్పియర్ అని అనుకోండి. మరి మన దగ్గర సాలిడ్ షేప్స్ లేవు, కొంచెం జస్ట్ మీరు తెలిస్తే అంటే కొంచెం అర్థమైతే సరిపోతుంది. ఇప్పుడు చూడండి, పై షేప్ మీకు ఏం కనబడుతుంది అంటే ఈ చిన్న క్యూబ్ది కొంచెం ప్లేట్ కొంచెం సర్ఫేస్ కనబడుతుంది, ఈ హెమిస్పియర్ కనబడుతుంది. అంటే మనం ఏం చేయాలి, పై హెమిస్పియర్ ఏరియా కనిపెట్టాలి, అవునా. అండ్ ఈ రిమైనింగ్ మరి ఈ క్యూబ్ది కూడా మనకి ఈ ప్లేట్ ఇది కనిపిస్తుంది కదా, అవునా కదండి. ఇది ఈ కొంచెం ప్లేస్ కూడా కనిపిస్తుంది కదా, ఈ ఏరియా కూడా కావాలి. అంటే నేను ఇక్కడ చూడండి రెడ్ మార్కర్తో షేడ్ చేస్తాను, అది కూడా మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే నేను తాగా ఎందుకు చెప్తున్నానంటే ఇది మీకు అర్థమైతే కానీ మనం క్లారిటీగా చెప్పలేం, ఓకేనండి. సో ఇది కూడా మనం ఫైండ్ అవుట్ చేయాలి.
పై పార్ట్కి వచ్చేసరికి మనకి ఈ పైన ఏరియా అండ్ ఈ కనబడేది మిగిలిన ప్లేస్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. కానీ ఈ పైన ఏరియా ఫైండ్ అవుట్ చేయడం ఫార్ములా ఉంది. ఓకే, ఇక్కడ మనం డైరెక్ట్గా సిఎస్ఏ ఆఫ్ హెమిస్పియర్ వేస్తే మనకు ఫార్ములా వచ్చేస్తుంది. సిఎస్ఏ ఆఫ్ హెమిస్పియర్ అంటే ఏంటి? ఓన్లీ ఈ పైన ఏరియాయే మనకి సిఎస్ఏ ఆఫ్ హెమిస్పియర్. ఓకేనా? మరి కింద విషయానికి వచ్చేస్తే అంటే ఈ బేస్ కాకుండా ఈ క్యూబ్ బేస్కి వచ్చేస్తే ఇక్కడ ఈ రిమైనింగ్ ప్లేస్ ఉన్నది కదండి, ఈ ప్లేస్కి పర్టికులర్గా ఫార్ములా ఏం లేదు. అవునా కాదు? అంటే మనకి ఈ రిమైనింగ్ ప్లేస్కి సంబంధించి ఏరియా కట్టడానికి ఫార్ములా ఏం లేదు. మనం ఏం చేస్తామంటే టోటల్ ఈ ఫేస్ ఏరియా కట్టేస్తాం. ఈ ఫేస్ ఏరియా కట్టేసి, అంటే టోటల్ ఫేస్ ఏరియా అంటే మొత్తం ఎలాగ కింద ఫేస్కి అన్నిటికీ కడతాం కదా, దాంతోపాటు ఈ 5 ఫేస్ కూడా, అంటే మొత్తం 6 ఫేసెస్ టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద క్యూబ్ కట్టేసి, ఈ పై ఫేస్కి వచ్చేటప్పుడు మాత్రం అంటే టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద క్యూబ్ కనిపెట్టేసి, ఈ పైన వచ్చేసరికి మరి మనకి ఈ ప్లేసే కావాలి, ఈ ఏరియానే కావాలి. ఈ లోపల ఉన్న ఏరియా మనకు అవసరం లేదు, ఈ బేస్ ఏరియా అవసరం లేదు. ఈ బేస్ ఏరియా ఎంత ఉంటుంది? ఈ హెమిస్పియర్కి బేస్ ఎంతైతే ఉంటుందో అంత ఏరియా ఉంటుంది. అందుకనే మనకి ఈ విధంగా ఫిట్ అవుతుంది కాబట్టి. అంటే మనం ఏం చేయాలి ఫైనల్కి? ఫస్ట్ టీఎస్సీ ఆఫ్ ద అంటే టోటల్ టీఎస్సీ ఆఫ్ ద క్యూబ్ కనిపెట్టేయాలి. ఆ తర్వాత సిఎస్సీ ఆఫ్ ద హెమిస్పియర్ కూడా కనిపెట్టాలి. అందులో నుండి ఈ బేస్ ఏరియా ఉంది కదా, అది తీసేయాలి. ఈ బేస్ ఏరియా ఎందుకు తీస్తామని చెప్పాను? జనరల్గా ఈ ప్లేస్ మనకి తీసేయాలి, ఎందుకంటే అది మనకు చూస్తే కనపడదు. ఇప్పుడు చూడండి, మనకి ఎలా చూస్తారనుకోండి, పై ఫేస్ మీకు ఏ ఏరియా కనబడుతుంది? ఈ హెమిస్పియర్ కింద ఉన్న బేస్ ఏరియా కనబడుతుందా? కనబడదు. సో అలాగే ఈ సాలిడ్ని కూడా పైన చూసినప్పుడు మీకు ఈ బేస్ ఏరియా కనబడదు. మనకు కనబడలేని ఏరియా టోటల్ సర్ఫేస్ ఏరియాలో కాదు. అందుకోసం ఈ బేస్ ఏరియానే తీసేస్తున్నాం. ఎందుకనుండి మొత్తం మనం ఇప్పుడు టీఎస్ఏ కనిపెట్టి దీనికి సిఎస్ఏ కనిపెట్టి అందులో నుండి ఈ బేస్ ఏరియా అనేది తీసేస్తాం. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇది మనం ఫార్ములా ప్రకారంగా ఫాలో అవుదాము. ఓకే ఫ్రెండ్స్, ఇంకొకసారి చూద్దాము. అంటే పై ఫేస్కి వచ్చేసరికి మనకి ఇప్పుడు మీకు పై కనబడేది ఇక్కడ ఒక హెమిస్పియర్ క్యాప్ కింద కనబడుతుంది, అంటే ఇలా పైకి. అండ్ ఇది మీకు నార్మల్గా సర్ఫేస్ కనబడుతుంది. ఇప్పుడు మన గోల్ ఏంటి? ఈ పై కనబడేది మనకు కట్టాలి. అంటే హెమిస్పియర్ ఇలా మనకు కనబడుతుంది కాబట్టి హెమిస్పియర్ పై ఏరియా కనిపెట్టేస్తాం. ఓకే, అండ్ మరి పర్టికులర్గా సెపరేట్గా ఈ ఏరియా కట్టడానికి మనకు ఫార్ములా ఏం లేదు. అవును కదండి? అందుకని మనం ఏం చేస్తున్నాం, టోటల్ ఏరియా క్యూబ్ది ఇది కనిపెట్టేసి ఇందులో నుండి ఈ హెమిస్పియర్ బేస్ ఉంది కదా, బేస్ ఏరియా ఇది తీసేస్తున్నాం. అది తీసేయడానికి కారణం ఏంటి? మీకు ఈ హెమిస్పియర్ ఏరియా క్యాప్గా కనబడుతుంది. అంటే మనం ఈ హెమిస్పియర్ పై ఏరియా కట్టేస్తున్నాం. ఇక్కడ మీరు గమనిస్తే పై ఏరియా కనిపెట్టి కేవలం ఈ కింద బేస్ ఏరియా మాత్రమే తీసేస్తున్నాము. ఎందుకంటే అది మనకు చూడడానికి కనబడలేదు మనకి టోటల్ సర్ఫేస్ ఏరియాలో రాదు. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇప్పుడు మనం ఫార్ములా అంటే ప్రాబ్లమేటిక్గా చూద్దాం, నేను రాస్తాను, దాన్ని బట్టి మీరు ఫాలో అవ్వండి. ఫ్రెండ్స్, మనకి క్వశ్చన్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం డయాగ్రాము కూడా క్వశ్చన్లో ఇచ్చిందే కాబట్టి, సో క్యూబ్ యొక్క ఎడ్జ్ ఎంత ఇచ్చారండి? 5 సెంటీమీటర్స్ అని ఇచ్చారు. అంటే ఎడ్జ్ని మనం క్యాపిటల్ ఏతో డెనోట్ చేసుకుంటాం అన్నమాట, స్మాల్ ఏతో డెనోట్ చేసుకుంటాము. సో గివెన్ ఎడ్జ్ ఆఫ్ ద క్యూబ్ ఇస్ ఈక్వల్ టు 5 సెంటీమీటర్స్. అండ్ హెమిస్పియర్కి సంబంధించి మనకి డయామీటర్ ఇచ్చారు. సో డయామీటర్ ఆఫ్ ద హెమిస్పియర్ డయామీటర్ని క్యాపిటల్ డీతో డెనోట్ చేసుకుంటాము. సో క్యాపిటల్ డి ఈజ్ ఈక్వల్ టు 4.2 సెంటీమీటర్స్ అని ఇచ్చారు. ఇప్పుడు మనకి డయామీటర్ ఇచ్చారు. రేడియస్ అంటే ఏమవుతుందండి? డయామీటర్ని సగం చేయాలి. అంటే యాక్చువల్గా మనకి హెమిస్పియర్ ఈ ఫామ్గా ఉంటుంది కదా, డయామీటర్ అంటే మొత్తం మీకు ఇచ్చినట్టు. ఓకేనా? ఇప్పుడు రేడియస్ అంటే మనం హాఫ్ చేస్తాం. అంటే 4.2ని సగం చేయండి. హాఫ్ అంటే 2తో డివైడ్ చేయండి. సో రేడియస్ ఆఫ్ ద హెమిస్పియర్ మనం ఆర్తో డెనోట్ చేసుకుంటాం. ఆర్ ఈజ్ ఈక్వల్ టు d/2. డి అంటే 4.2/2. సో దీన్ని నార్మల్గా సింప్లిఫై చేసేయండి. 2 టేబుల్గా మనము అంటే 4.2/2 అంటే 2 2s are 4, 2 1s are 2. ఓకేనా? సో 2.1 సెంటీమీటర్స్. ఫ్రమ్ ద గివెన్ ఇన్ఫర్మేషన్ అంటే మనకి ఇచ్చిన డేటా ప్రకారం టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద బ్లాక్ అంటే మొత్తం మన డయాగ్రామ్ హెమిస్పియర్ క్యూబో కలిపి ఒక డయాగ్రామ్ ఇచ్చారు కదండి, మొత్తం ఆ డయాగ్రామ్ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా కట్టాలి అంటే మనం ఏం చేయాలి? టీఎస్సీ ఆఫ్ ద క్యూబ్, సిఎస్సీ ఆఫ్ ద హెమిస్పియర్ రెండింటిని యాడ్ చేసి అందులో నుండి ఏది తీసేయండి? బేస్ ఏరియా తీసేయాలి. ఇందాక నేను చెప్పాను కదా, సో దాన్ని ఫాలో చేస్తాం. అంటే మనం ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసుకున్నది ఇక్కడ రైటింగ్ ఫామ్గా రాస్తాం. ఓకే, ఫస్ట్ మనం సెపరేట్గా ఫైండ్ అవుట్ చేద్దాం. టీఎస్సీ ఆఫ్ ద క్యూబ్, సిఎస్సీ ఆఫ్ ద హెమిస్పియర్, బేస్ ఏరియా ఆఫ్ ద హెమిస్పియర్, ఈ 3 సెపరేట్గా ఫైండ్ అవుట్ చేసి అప్పుడు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకే, ఫస్ట్ క్యూబ్కి సంబంధించి టీఎస్సీ ఆఫ్ ద క్యూబ్ ఈక్వల్ టు 6a². ఇది మనకి ఫార్ములా. ఈ ఫార్ములాస్ గురించి నేను ఫస్ట్ వీడియోగా చెప్పానండి. సో కంపల్సరీగా వీడియో చూడండి, ప్రీవియస్ వీడియో. సో టీఎస్సీ ఆఫ్ ద క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 6a². ఏ అంటే మనకి ఎంత అండి? ఇక్కడ 5 సెంటీమీటర్స్. సో 6 × 5². 5² అంటే 25. 6 × 25 అంటే 150 సెంటీమీటర్ స్క్వేర్ అని వచ్చింది. సెంటీమీటర్ స్క్వేర్ ఎందుకు రాసానంటే జనరల్గా ఏరియాస్ మనం ఫైండ్ అవుట్ చేసేటప్పుడు పక్కన ఇప్పుడు మీకు యూనిట్స్ ఎందుకు ఇచ్చారు? డయాగ్రామ్లో 5 సెంటీమీటర్స్ అని ఇచ్చారు, లెంత్స్ అంటే ఎడ్జ్ యొక్క లెంత్ అని లేదా డయామీటర్ అని. ఇప్పుడు మనం ఏరియా ఫైండ్ అవుట్ చేసేటప్పుడు సెంటీమీటర్ పెట్టి పైన స్క్వేర్ పెట్టాలి. అదే వాల్యూమ్ అయితే క్యూబ్ పెట్టాలి. ఓకేనా?
నెక్స్ట్ హెమిస్పియర్కి సంబంధించి సిఎస్ఏ కట్టాలి కదండి. సో సిఎస్ఏ ఆఫ్ ద హెమిస్పియర్ ఈక్వల్ టు 2πr². దీన్ని ఇంకా సింప్లిఫై చేయొద్దు, ఫర్దర్గా మనం సింప్లిఫై చేద్దాం. ఎందుకంటే మీకు ఇప్పుడు అర్థమవుతుంది, అంటే ప్రాబ్లమ్ చేసిన తర్వాత అర్థమవుతుంది. సో సిఎస్ఏ ఆఫ్ ద హెమిస్పియర్ డైరెక్ట్గా ఫార్ములా సగం ఉంచేయండి. నెక్స్ట్ బేస్ ఏరియా ఆఫ్ హెమిస్పియర్. సో బేస్ ఏరియా అంటే హెమిస్పియర్ యొక్క బేస్ ఏ షేప్గా ఉంటుందండి, సర్కిల్ షేప్గా ఉంటుంది, అంటే ఏరియా ఆఫ్ ద సర్కిల్. సో బేస్ ఏరియా ఆఫ్ ద హెమిస్పియర్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ ద సర్కిల్ దట్ ఈక్వల్ టు πr². ఇప్పుడు మనం టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే ఏమనుకున్నాము, టీఎస్సీ ఆఫ్ ద క్యూబ్ ప్లస్ సిఎస్సీ ఆఫ్ ద హెమిస్పియర్ మైనస్ బేస్ ఏరియా ఆఫ్ హెమిస్పియర్. సో టోటల్ సర్ఫేస్ ఏరియా ఈక్వల్ టు టీఎస్సీ ఆఫ్ క్యూబ్ ఎంత వచ్చిందండి 150 ప్లస్ సిఎస్సీ ఆఫ్ హెమిస్పియర్ ఎంత వచ్చిందండి 2πr² మైనస్ బేస్ ఏరియా ఆఫ్ హెమిస్పియర్ ఏంటంటే πr². ఓకేనా. సో దీన్ని సింప్లిఫై చేసుకుంటే మనకి ఎంత వస్తుంది ఆన్సరు, టోటల్ సర్ఫేస్ ఏరియా ఈక్వల్ టు 150 ప్లస్ 2 πr² నుండి 1 πr² తీసేయి, అంటే 2 ఇదంతా ఎక్స్ అని అనుకోండి, మైనస్ ఎక్స్. 2x మైనస్ ఎక్స్ అంటే ఎంతండి 1x, అంటే 1 πr². సో πr². ఓకేనా. ఏంటిది టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద ఎంటైర్ బ్లాక్, డెకరేటివ్ బ్లాక్. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ πr² ఎంతో ఫైండ్ అవుట్ చేసేస్తే ఆన్సర్ అయిపోయినట్టు. ఇక్కడ వరకు జాగ్రత్తగా నోట్ చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, దీని నెక్స్ట్ స్టెప్లో సో 150 టోటల్ టీఎస్సీ అని రాయకుండా టీఎస్సీ ఆఫ్ బ్లాక్ అని రాయండి, అంటే కొంచెం మీకు క్లియర్గా అర్థమవుతుంది కదా. మరి టీఎస్సీ ఆఫ్ మన క్యూబ్ కూడా కనిపెట్టాం కదా, సో మరి అది ఇది కన్ఫ్యూజ్ అవుతారు. టీఎస్సీ ఆఫ్ ద బ్లాక్ అంటే మొత్తం సాలిడ్ మాట, క్యూబ్ హెమిస్పియర్ కలిపి ఫామ్ ఇచ్చిన మనకి డయాగ్రామ్కి ఇచ్చిన సాలిడ్. ఓకే. సో 150 ప్లస్ πr². క్వశ్చన్లో మనకి π ఈజ్ ఈక్వల్ టు 22/7 తీసుకోమని అన్నారండి. ఆర్ అంటే రేడియస్ మనకి ఎంత వచ్చిందండి 2.1 సెంటీమీటర్స్ కదా. సో r² అంటే 2.1 × 2.1, π అంటే 22/7. ఓకేనా. ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ 2.1 ఉంది, ఇక్కడ 7 ఉంది. నార్మల్గా 21/7 అంటే ఎంత, 3 టైమ్స్ క్యాన్సిల్ చేసేస్తాం, అవునా కదా. ఇక్కడ ఎంత ఉంది 2.1, అంటే జాగ్రత్త చూడండి 21/7 ఈక్వల్ టు 3 కదా. 2 ఇలా చేస్తే 21/7 డివైడ్ చేస్తే 3 వచ్చింది. 2.1 డివైడ్ చేస్తే అంటే దీనికి తేడా ఏమొచ్చింది, పాయింట్ ఒక డిజిట్ ముందుకు వచ్చింది, అవునా కదా ఇక్కడ నుండి. సో ఆన్సర్గా కూడా ఒక డిజిట్ ముందు పెట్టండి, అంటే ఇక్కడ పాయింట్ పెట్టండి. సో 0.3 అంటే 0.3. సో ఇది ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుందండి, ఎందుకని 0.3 టైమ్స్, అంటే దట్ ఈక్వల్ టు 150 ప్లస్ 22 × 0.3 × 2.1. ఓకేనా. సో ఇప్పుడు నార్మల్గా మల్టిప్లికేషన్ చేసుకోవడమే. ఫస్ట్ మనం డెసిమల్స్ని మల్టిప్లై చేసేద్దాము. ఏమవుతుంది 0.3 × 2.1, సో 306. నార్మల్గా పాయింట్ లేదనుకుని మల్టిప్లై చేసేయండి, ఆన్సర్ వచ్చింది కదా ఎంత 360. సో ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఎన్ని డిజిట్ ముందు ఉందండి 1 డిజిట్స్ ముందు, ఇక్కడ ఎన్ని డిజిట్స్ ముందు ఉందండి 1 డిజిట్ ముందు, మొత్తం ఎన్ని డిజిట్స్ ముందు ఉంది ఇక్కడ కలిపి 2 డిజిట్స్, అంటే ఆన్సర్గా కూడా 2 డిజిట్స్ ముందు పాయింట్ పెట్టండి, అంటే ఎంత వచ్చింది 0.63, అంటే దట్ ఈక్వల్ టు 150 ప్లస్ 22 × ఎంత వచ్చింది, దీన్ని సింప్లిఫై చేస్తే 0.63. అంటే అంతా ఎందుకు చెప్తుందంటే నీకు కూడా క్లారిటీగా అర్థం అవ్వాలి కదా, అందుకోసం మళ్ళీ రెండింటిని ఇంటూ చేయండి, 0.63 × 22. సో నార్మల్గా పాయింట్ లేదనుకుని ఇంటూ చేసేయండి, 2 3 6, 2 6 12, మళ్ళీ 6 2 1, సో 6 8 3 1. ఇప్పుడు పాయింట్ ఇక్కడ ఎన్ని డిజిట్స్ ముందు ఉంది 2 డిజిట్స్, సో ఆన్సర్గా కూడా 2 డిజిట్స్ ముందు పెట్టండి, అంటే ఎంత వచ్చిందండి మనకి మొత్తానికి దట్ ఈక్వల్ టు 150 ప్లస్ 13.86. ఓకే. ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేయాలి, అంటే ఫస్ట్ ఈ రెండింటిలో పెద్దది ఏదండి, చాలామంది ఇది పెద్ద అనుకుంటారు, అంటే 4 డిజిట్స్ ఉన్నాయి కదా అని. సో యాక్చువల్గా మన పాయింట్ లెఫ్ట్ సైడ్ ఈ డిజిట్సే మనకి మెయిన్ 13, అంటే 13 ఇది 150. ఇంకా చెప్పాలంటే ఇది 13 రూపీస్, ఇది 150 రూపీస్ అన్నట్టు. మనం ఏది పెద్దది ఇప్పుడు 150 కదండి. సో ఫస్ట్ అది వేయండి 150. సో 150ని మనము 150.00 అని రాసుకోవచ్చు కదా, ఎందుకంటే పాయింట్ తర్వాత ఓన్లీ జీరోస్ రాసినా మనకు వాల్యూ ఏమీ చేంజ్ అవ్వదు, అంటే 150 అన్నా 150.00 అన్నా ఒకటే. అయితే పాయింట్ తర్వాత 2 జీరోస్ ఎందుకు పెట్టామంటే మరి దీనికి యాడ్ చేసి దానికి పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి. సో ఇప్పుడు పాయింట్ కింద పాయింట్ పెట్టి డిజిట్స్ వేసేయండి. సో 6 8.316, సో 163.86 centimeter square is the total surface area of the block. ఓకేనా.